ఇప్పుడు ఈ ప్రణవాశ్రమంలో ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో ఈ కార్యక్రమాల వల్ల భక్తి మార్గంలో ధ్యాన మార్గంలో వారు పయనిస్తున్నట్టుగా అనిపిస్తుందా? రిజల్ట్ ఎట్లా ఉంది మాతాజీ? రిజల్ట్ లేకపోతే మేము ఇంత కృషి చేయలేం కదండి. అది మీ మాటల్లో తెలుసుకుందామని. ఎప్పుడు కూడా రిజల్ట్ ఉంటేనే మనకు కూడా వర్క్ చేయగలుగుతాం. దేంట్లోనైనా సరే అది మీరు సక్సెస్ అంటారా రిజల్ట్ అంటారా అంటే ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే పని చేయలేము. అలాగే లేకపోతే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళకైనా సరే అది ఉపయోగపడాలి, ఉంటేనే కదా పని చేయగలుగుతాము. కాబట్టి నేను నాతో పాటుగా ఎంతో మంది ఆడపిల్లలు కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రిజల్ట్ లేకపోతే ఎవరు దాన్ని కంటిన్యూ అవ్వరు. ఈ రోజు 30 years నుంచి నా దగ్గర ఉన్నారు. అంటే డిప్రెషన్ తగ్గి మామూలు వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు డెప్త్ సాధనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. US లో కానీ, కెనడాలో కానీ, జర్మనీలో కానీ అన్ని చోట్ల క్లాసెస్ రన్ అవుతున్నవి, అన్నింట్లోనూ జరుగుతున్నవి. స్టూడెంట్స్ కి మామూలు వాళ్ళకి అందరికీ జరుగుతున్నవి. రీసెర్చ్ కూడా జరుగుతోంది కాబట్టి చాలా పెద్ద ఎత్తునే జరుగుతున్నవి అవన్నీ కూడా. అయితే పబ్లిసిటీ పెద్దగా ఎప్పుడు దాని మీద పెట్టలేదు, ఎందుకనంటే వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు కాబట్టి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఆశ్రమం పెద్దగా నిర్మాణం అయింది. 1000 మంది కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు కాబట్టి. అది వరకు ఏంటంటే అంత ప్లేస్ లేదు నాకు. ఇప్పుడు 1000 మంది కూర్చోవచ్చు, 1000 మంది ఒకేసారి కూర్చోవచ్చు, 1000 మంది ఒకేసారి పడుకోవడానికి ఒక డార్మెంటరీ, అలాగే ఒక 30 rooms, అలాగే ఒకటే హాల్ మెడిటేషన్ 3 floorలలో అది ఉంది. పొలాల్లో ఉంటుంది కాబట్టి పచ్చని ప్రకృతిలో ఉంది. అది ఎంతో మంది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడాలి అని తపన. అంటే మనము లోక కళ్యాణం కోసం చేసే పనులు లోకానికి అంకితం చేయాలి. సో దాన్ని కంప్లీట్ గా అలా ఉపయోగించాలి కాబట్టి దాని గురించి తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ శివలింగ ప్రతిష్టాపనతో ఆశ్రమ శక్తి మరింతగా పెరగబోతుంది. మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా దినదినాభివృద్ధి జరిగే అవకాశాలు చక్కగా ఉన్నాయి. అయితే విదేశాల్లో ఎట్లా ఉంది మీ కార్యక్రమాలకి? ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది అక్కడ? బాగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. వీక్లీ వన్స్ సండే వాళ్ళకి నా క్లాస్ ఉంటుంది. నేను వెళ్తూ ఉంటాను అస్తమాను, 1 year కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇంత ఇబ్బందిలో కూడా అక్కడి నుంచి చాలా మంది కార్యక్రమానికి వస్తున్నారు. అప్పుడే స్టార్ట్ అయ్యారు కూడా అందరూ. కెనడా నుంచి, దేని నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇంకా ఈ పెద్ద ఎత్తున జరగబోతున్న ఈ ప్రతిష్టాపన కార్యక్రమం ఇంకా ఎట్లా జరగబోతుంది? ఇంకొన్ని విశేషాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మహాత్ములు వస్తున్నారండి, చాలా మంది మహాత్ములు వస్తున్నారు. నేను ఎక్కువగా యోగ విద్య కాబట్టి ఫారెస్ట్ లో డీప్ లో ఉన్న మహాత్ములు కూడా ఇప్పుడు దీనికోసం ఎదురు చూస్తూ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. యతి ప్రతిష్ఠ కాబట్టి యతులే చేస్తారు దానికి సంబంధించి అంతా కూడాను. కాబట్టి అంటే పీపుల్ అలాగే వస్తున్నారు, మహాత్ములు కూడా అలాగే వస్తున్నారు. అయితే పరమేశ్వరుణ్ణి, మహాదేవుణ్ణి, శివుణ్ణి మనం ఎప్పుడు కూడా భక్తి కంటే కూడా ఆధ్యాత్మికతకి దగ్గరగా చూస్తుంటాం, ఆధ్యాత్మిక చింతనకి. ఎందుకంటే ఆయన నిరాకారుడు. మోక్షం మార్గాన్ని ఎంచుకునే వాళ్ళకి ముఖ్యంగా శివ భావన ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక 2 మాటలు మీ నుంచి వినాలని. నిరాకార నిర్గుణ స్థితి అయినప్పుడు ఇంకా మనము ఆకారం ఎందుకు అనేది ఒక డౌట్ వస్తుందండి. ఈ ప్రతిష్టలు ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది. అది నిరాకారం అని తెలుసుకోవడానికి కూడా ఒక ఆకారం అవసరం. అందుకే శివలింగం ఎలా ఉంటుంది అని అంటే మీరు ఏది పెట్టినా అది కిందకు వచ్చేస్తుంది. దాని ఆకారమే నిరాకారం కింద తెలియబడుతుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది, ఏది దాని మీద నిలబడదు. మీరు మిగతా రూపాలకి మీరు వస్త్రం కట్టొచ్చు, ఆభరణాలు కట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు గాక, కానీ శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిరాకార నిర్గుణ స్థితి అనేది తెలియచేసే ఆకారం. దాని భావనలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మీరు అంతకుముందు ఎలా ఆరాధించినా ఏం ఆరాధించినా కూడా చివరికి మనం ఇక్కడికే చేరుకోవాలి. అంటే ఆంతర వికాసము అంటే ఏంటనంటే ఏదైతే బాహ్య భావన ఉందో అది వదిలి ఆంతరముగా వికాసము చెందడానికి శివుడు ఒక ప్రతీక. ఆ అంతర వికాసం అన్నప్పుడు మనం అక్కడ చూసినప్పుడు శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుందంటే ఓంకారనాదము, ఘంటానాదం కూడా ఓంకారనాదమే, అన్ని ఓంకారంతోటే ఉంటుంది. అలాగే శివుడు ఎలా అయితే శ్మశాన వాసి అన్నప్పుడు ఆ వైరాగ్యం కూడా అక్కడే వస్తుంది. దానివల్ల స్పిరిచువల్ గా ఎవరైనా ఎదగాలనేటప్పటికి ఆ ఫైనల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆ భావాన్ని తీసుకుంటారు. ఇక్కడ విష్ణువా శివుడా అని ఎవరు చెప్పరండి.
అందరూ ఒక్కటేని అందరికీ తెలుసు, శివకేశవులు ఇద్దరు ఒక్కటేని అందరికీ తెలుసు. ఆశ్రమంలో కూడా వెంకటేశ్వర స్వామి కూడా పెద్దది ఉంటుంది, అక్కడే శివుడు కూడా ఉంటాడు. ఈ రెండూ కూడా ఒక్కటే అని మనం స్టూడెంట్స్ కి తెలియచేయడం కోసం మేము అలా ఏర్పాటు చేశాం. సో ఎప్పుడైతే మనము స్పిరిచువల్ గా ఎదగాలని అనుకున్నప్పుడు మనం నెమ్మదిగా అన్ని ఆ నిరాకార నిర్గుణ స్థితికే రావాలి. అది తెలుసుకోవడం కోసమే శివతత్వం వైపు జర్నీ చేస్తారు మనుషులందరూ. ఆశ్రమంలో కూడా దానికి సంబంధించి మేము వైరాగ్యానికి సంబంధించి ఎక్కువగా చెప్తాం. ధ్యానమే ఉంటుంది, ఎక్కువగా ధ్యానమే ఉంటుంది. ధ్యానానికి సంబంధించి కూడా ధ్యానానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా కావాలి. కళ్ళు మూసేసుకుని ధ్యానం చేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. దానికి సంబంధించి ఒక నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. మనస్సు నిలబడాలి అనంటే, ఒక ఏకాగ్రత చెందాలి అనంటే మీరు ఏ పని చేసినా ఒక నాలెడ్జ్ సంపాదించే చేస్తున్నారు. అలాగే ధ్యానానికి సంబంధించి ఒక నాలెడ్జ్ కావాలి, పరిసరాలు సహకరించాలి, తర్వాత మన మనస్సు లేవకుండా దాన్ని కంట్రోల్ చేసే నాలెడ్జ్ కావాలి, స్పిరిచువల్ గా ఎదగడానికి కూడా నాలెడ్జ్ కావాలి. ఇవన్నీ సమకూర్చటానికి ఆశ్రమాలు కానీ టెంపుల్లు కానీ మనకి పూర్వం నుంచి ఉన్నవి, ఈ రోజు కొత్తగా రాలేదు. గుళ్ళు నిర్మాణం కానీ, మీరు ఏదో బాధలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, గుడికి వెళ్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వానప్రస్థంలో ఉన్నారు, లేదంటే తెలుసుకోవాలనుకుంటున్నారు, స్పిరిచువల్ ఎదగాలనుకుంటున్నారు, ఆశ్రమాల్లో ఇంట్లో ఉన్నప్పుడు కుదరట్లేదు, 4 రోజులు అక్కడికి వచ్చి గడిపి కుదుర్చుకుని మళ్ళీ ఆ బ్యాటరీ రీఛార్జ్ లో వెనక్కి వెళ్తారు. ఇలా అన్ని నిర్మాణాలు మన పూర్వీకులు మనకు అందించి ఉంచారు. వాటిని ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీదుగా అనేక రకాలుగా డెవలప్ అయి ఉండొచ్చు గాక, కానీ కంటెంట్ అనేది అందరికీ ఒక్కటే ఉంటుంది. ఆ కంటెంట్ లో మనం వెళ్తున్నామా లేదా అనేది పీపుల్ చూసుకోవాల్సి ఉంటుంది. పీపుల్ కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా స్పిరిచువల్ లో అనడానికి వాళ్ళే అది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుని దానికి తగ్గ వాళ్ళకి ఏది కావాలో దానికి తగ్గ ప్లేసెస్ ఈ భారతదేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. భారతదేశం అంటేనే స్పిరిచువల్ సంపద. ఆ స్పిరిచువల్ సంపద మనకేం కావాలనేది మనం వెతుక్కుని అక్కడి నుంచి ఆ సంపదను తెచ్చుకో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భారతదేశం ఆధ్యాత్మిక గని, ఆధ్యాత్మిక సంపద, కానీ అందులోంచి జ్ఞానాన్ని సముపార్జించడము కొద్దిగా అందరికీ చేత కావడం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది విషయంలో చూస్తే భక్తి ఆధ్యాత్మికత అనేది కమర్షియల్ గా మారిపోయింది. ఏదో కోరుకోవడానికి గుడికి వెళ్ళటము, లేకపోతే స్వార్థ ప్రయోజనాలు ఎక్కువైపోయినట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటారు? ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? ఎక్కడైనా సరే ప్రజలు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు మీరు ఏదైనా మీరు బజార్కి వెళ్ళాలనుకోండి, మీరు ఏదైనా కొనుక్కోవాలనుకోండి, ఒక బట్టల షాప్కి వెళ్ళాలంటే బోల్డ్ రకాల బట్టల షాపులు ఉంటాయి. కానీ మనకి ఏమనిపిస్తుంది, మన పర్సులో డబ్బులు, మనకి ఏం కావాలని మనకు ఒక అవగాహన ఉంటుంది. అలానే ఇప్పుడు నేను చీర కొనుక్కుంటానని రోజంతా షాపులన్నీ తిరగను, నాకేం కావాలో ఒక ఐడియా ఉంటుంది, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను అన్వేషించి అక్కడ తెచ్చుకుంటాను. నేను పర్సులో 1000 రూపాయలు పెట్టుకుని 10,000 రూపాయలు చీర వెతుకుతున్నాను అనుకోండి, కాళ్ళు అరిగిపోతే తప్పించి నాకు వస్తువు రాదు. ఒక ఎడ్యుకేషన్ చదువుకోవాలన్న స్టూడెంట్ వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారో అక్కడికే వెళ్ళి చదువుకుంటారు. డిగ్రీ చదవాలని మెడికల్ కాలేజీలో కూర్చోడు కదండి. పీపుల్కి ఒక అవేర్నెస్ కావాలి, స్పిరిచువల్ లో మీకేం కావాలి అసలు అన్నప్పుడు భయంతో భక్త, కోరికతో భక్త, రియల్ భక్త అనేది మీరు తేల్చుకుంటే కనుక దానికి తగ్గ వాటి వైపు మన కాళ్ళు వెళ్తాయి. అలా కాకుండా ఇది అనుకుని ఇంకో దానికి వెళ్ళినప్పుడే ఈ డిఫరెన్స్ వస్తుంది. ప్రపంచంలో అన్ని రకాల అంగట్లు ఉన్నాయి, అన్ని ఉంటాయి. ఎందులోనైనా సరే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దాన్ని మనం చూన్ చేసుకోగలగాలి. కరెక్ట్ గా మనం మనకు ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ అనేది మనకు ఫస్ట్ నుంచి మనం ఉండాలి. బజార్కి వెళ్ళేటప్పుడే మనం ఇంట్లో డిసైడ్ అయ్యి వెళ్ళాలి నాకేం కావాలనేది. లేదంటే సండే సరదాగా అన్ని బజార్ తిరిగి వస్తానంటే అది వేరే విషయం. వస్తువు కొనుక్కోవడానికి కాదు, సరదాగా తిరిగి వస్తారు కదండి. స్పిరిచువల్ లో కూడా అంతే, సరదాగా చూసి హిమాలయాలు చూసి వచ్చేసే వాళ్ళు ఉంటారు, హిమాలయాల్లో జీవించే వాళ్ళు ఉంటారు, లేదా అక్కడ సాధన చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ స్పిరిచువల్ అంతా కూడా అంతే. మీకు ఎలాంటి భక్తి ఉంది ఫస్ట్, ఇది ఎవరికి వాళ్ళు పీపుల్ తేల్చుకోవాల్సిన విషయం.